నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం ప్రజా విజయమని, ఇది ప్రజా రాజధానికి దక్కిన గౌరవమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ బిల్లుకు వైకాపా మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. బిల్లుకు మద్దతిచ్చిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రస్థానం గురించి మనం అందరం కూడా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. రాష్ట్ర విభజన నుంచి నేటి వరకు జరిగిన అన్ని అంశాలని ఒకసారి వివరించడమే కాకుండా చరిత్ర ఒకసారి కూలంకుషంగా నెమరేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ప్రజలే అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుంది. రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం అనేది ఇది ఒక ప్రజా విజయం, ప్రజా రాజధానికి దక్కిన గౌరవం. ఈ చర్చల్లో 11 పార్టీలు పార్టిసిపేట్ చేశాయి. 2 హౌసెస్లో కలిపి 17 34 మంది సభ్యులు భాగస్వాములయ్యారు, పార్టిసిపేట్ చేశారు. 10 పార్టీలు మద్దతు ఇచ్చాయి, మిగిలిన పార్టీలు కూడా సపోర్ట్ చేశారు. మొత్తం 41 పార్టీలు లోక్సభలో ఉన్నాయి. ప్రాతినిధ్యం ఉండే పార్టీలు 41. 9 పార్టీలు రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు, అంటే లోకసభలో లేరు, రాజ్యసభలో ఉన్నారు. అన్నీ కలిపి 50 పార్టీలు. 50 పార్టీలు నేరుగా మాట్లాడిన వారు పూర్తిగా సహకరించారు. మేము ఆమోదిస్తున్నాం, దీనికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని చెప్పారు. ఇంకొక పక్కన మిగిలిన పార్టీస్ అన్నీ కూడా పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఒకే ఒక పార్టీ, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఓట్లు వేసుకుని ఇక్కడి నుంచి ఎంపీలుగా అయ్యి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే ధైర్యం చేశారు. దేశమంతా ఒక దారి అయితే వీళ్ళది ఇంకొక దారి అయ్యే పరిస్థితి వచ్చింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం త్వరలో వస్తే చట్టంగా మారుతుంది, అక్కడి నుంచి అమలులోకి వస్తుంది. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని విధాలా సహకరించారు. సహకరించడమే కాదు, ముందుండి దీనికి చట్టబద్ధత ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఈరోజు చట్టబద్ధత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత అమిత్ షా గారిని అభినందిస్తున్నా, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆయనే దీన్ని ఇనిషియేట్ చేసి ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి పంపించారు. పార్లమెంట్లో ఉండే అన్ని రాజకీయ పార్టీల ఎంపీల్ని, పార్టీల్ని అభినందిస్తున్నాం. లోకసభ స్పీకర్ని అభినందిస్తున్నాం. రాజ్యసభ చైర్మన్ అభినందిస్తున్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 5 కోట్ల ప్రజల తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.